ఈరోజు మనకి ఎంతో ఇష్టమైన ఒక స్పెషల్ రసం తయారు చేస్తున్నాం. ఈ రసం ఒక 50 మంది తయారు చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థంలో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆవాలు ఉంటాయి కదా! ఆవాలు కొంచెం వేసుకుందాం. ఈ 2 కొంచెం వేగిన తర్వాత ధనియాలు ఉంటాయి కదా! ధనియాలు వేసుకుందాం. ధనియాలు కూడా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయ రేఖలు కొంచెం చిన్నగా చితగొట్టి వెల్లుల్లిపాయ రేఖలు, ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు ఈ 3 వేసుకుందాం. అలాగే దాంట్లో కొంచెం కరివేపాకు కడుక్కొని కరివేపాకు వేసుకుందాం. ఇంకా ఫ్రై చేస్తూ ఒక నిమిషం ఫ్రై చేయాలి. చేసిన తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పొడి, అలాగే దాంట్లో కొంచెం రసం పొడి కొంచెం ఎక్కువ వేసుకుందాం, టేస్ట్ ఉంటుంది. అలా కట్ చేసిన ఆనియన్స్ దాంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం ఇప్పుడు వేసుకుందాం, కొంచెం తర్వాత వేసుకోవాలి. దాంట్లో ఒక నిమిషం వేగిన తర్వాత టమాటా జ్యూస్ ఉంటుంది కదండి, జ్యూస్ ఒక 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని టమాటా విడిగా, ఉల్లిపాయ విడిగా వేసుకుందాం. దాంట్లో కొంచెం చింతపండు జ్యూస్ వేసుకుందాం. జ్యూస్ ముందుగా నానబెట్టిన జ్యూస్ చేసుకొని ఇంకా వాటర్ మనకి ఎంత కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం తిప్పిన తర్వాత కొంచెం కలుస్తుంది కదా, కలిసిన తర్వాత జింజర్ పేస్ట్, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్ కొంచెం ఒక గరిటె వేసుకుందాం, సరిపోయింది. ఎక్కువ వేసుకోవాల్సిన అది కొంచెం ఫ్లేవర్ కోసం. దానికి కొంచెం మసాలాగా చాలా బాగుంటుంది. స్పెషల్ రసం అని కూడా దీన్ని చెప్పచ్చు. ఇది ఒక 5 మినిట్స్ బాగా మరిగిన తర్వాత దాంట్లో కొంచెం బెల్లం వేద్దాం. బెల్లం వేసుకుంటే చాలా స్పెషల్ టేస్ట్గా ఉంటుంది. అలాగే దాంట్లో కొంచెం దాంట్లో కొంచెం మిర్చి పొడి, కారం పొడి వేసుకుందాం. కారం పొడి ఒక అరగరెటు. దాంట్లో ఫైనల్గా వేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకుని, సాల్ట్ ఏమైనా కళ్ళుప్పు అయినా వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ ఇవన్నీ కలిపి ఒక 5 మినిట్స్ దాకా మరుగుతూ ఉండాలి. మొత్తం నాకైతే కనుక 15 మినిట్స్ పట్టింది మొత్తం తయారు రావడానికి. ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీన్ని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బాగా మరగిస్తేనే దీని టేస్ట్ వస్తుంది. కాబట్టి చాలా బాగుంటుంది రసం. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ చూస్తున్నందుకు, వీడియోలు చూస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.